నిజంగా మారుతి గారు 800 కోట్లు ఎందుకు పెట్టారండి మీరు? 800 కోట్లు ఎందుకు పెట్టారు? मजा नहीं आ रहा है। హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో ఎండింగ్ లో వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Don't forget to like and subscribe. దాంట్లో ప్రభాస్ గారు ఒక మాట అయితే చెప్పారో వినండి. డార్లింగ్స్, రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఈయన మెంటల్ అన్ని వదులుతాయి. ఓకే డార్లింగ్. విన్నారు కదా, ట్రైలర్ వస్తుందని చెప్పారు. నిజంగా ట్రైలర్ అంటే సర్ప్రైజ్ ట్రైలర్ అనుకోవాలి. నిజంగా మారుతి గారు 800 కోట్లు ఎందుకు పెట్టారండి మీరు? 800 కోట్లు ఎందుకు పెట్టారు? చాలా మందికి ఈ డౌట్ ఉంది. 800 కోట్లు ఎందుకు పెట్టారు అని అడిగితే ఈ రాజాసాబ్ ట్రైలర్ 2.0తో చెప్పారు 800 కోట్లు దీనికి పెట్టానని. వాళ్ళందరూ నోరు మూయించారండి. నిజంగా ఫస్ట్ నేను కూడా అనుకున్నానండి. నేను కూడా కొంచెం లో ఫీల్ అయ్యాను. ఎందుకంటే మారుతి గారు చిన్న చిన్న సినిమాలు చేశారు. భలే భలే మొగాడు, ఈ బస్ స్టాప్, ఇలా చిన్న చిన్న సినిమాలు చేశారు. చిన్న సినిమాల నుంచి ప్రభాస్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఆయన ఓకే చేశారు. సినిమా ఎలా తీయబోతారు, హారర్ కామెడీ అన్నారు, ఏ ఉంటది అని నేను అనుకున్నాను. ట్రైలర్ చూసినప్పుడు తీసారులే, బాగుంది అని నేను అనుకున్నాను. అప్పుడు కూడా 800 కోట్లు దీనికి పెట్టారా అంటే వర్త్ అనిపించలేదు అన్నట్టుగా ఉన్నాను. ఎప్పుడైతే మీరు ఈ రోజు రిలీజ్ చేసిన రాజాసాబ్ 2.0 ట్రైలర్ తో బల్ల గుద్ది చెప్పినోడు అనిపించిందండి. విఎఫ్ఎక్స్ కి పెట్టిన డబ్బులు, ప్రభాస్ గారి యాక్టింగ్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్, మీ డైరెక్షన్, అదంతా ఇందులో కనబడుతుంది. ఖచ్చితంగా ట్రైలర్ మాత్రం నెంబర్ 1 గా ఉందండి. మీరు విఎఫ్ఎక్స్ కి ఎంత అయితే బడ్జెట్ పెట్టారో నాకు తెలీదు. మొత్తం సినిమాకి 800 కోట్లు అయిందన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెంబర్ 1 రిచ్ గా కనబడ్డాయి. నాకు మాత్రం నెంబర్ 1 గా నచ్చిందండి. మీరు ట్రైలర్ తో అందరికీ సమాధానం చెప్పారు. ట్రైలర్ లో మాత్రం చాలా కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి, దాని గురించి మాట్లాడదాం. నాకేం నచ్చిందంటే ఒక సీన్ మాత్రం చాలా హారర్ గా అనిపించింది. అది ఏంటంటే, ఫోటో చూసిన అమ్మాయి చేతులు వచ్చి ఇలా నవ్వగానే కరెక్ట్ గా ఫ్రంట్ నుంచి ఇలా వచ్చి అరుస్తుంది. అక్కడ మాత్రం నెంబర్ 1 గా నేను భయపడ్డానండి. అది కాకుండా ఇలా తాత గురించి చెప్పిన విధానం కానీ, ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే, ఆ నూతిలో రక్తపు చుక్కలు పడుతున్నప్పుడు ఏదో దెయ్యం లాంటిది ఆ రక్తాలను ఇలా నాలిక బయటికి తీసి అది అలా కూడా రక్తాలు, అదంతా నెంబర్ 1 గా ఉంది. అదొకటి అయితే, అసలు ఆ తాతని విఎఫ్ఎక్స్ ఎవరైతే మన సంజయ్ దత్ గారు ఉన్నారో దెయ్యం రూపంలో ఆయన ఒక విఎఫ్ఎక్స్ చేసి చూపించడం అనేది చాలా బాగుందండి. నాకైతే సంజయ్ దత్ గారు విఎఫ్ఎక్స్ చేయటం గానీ, ఈ తర్వాత ఇంకేమైనా మాట్లాడుకోవాలంటే ప్రభాస్ గారి దగ్గర రావాలండి. ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయండి. మనకి ట్రైలర్ లో కొంతవరకే చూపించారు. సినిమాలో ఆయన ఎంత పాటు ఎక్కువగా డైలాగ్స్ ఉంటాయా లేదా అన్నది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రీవియస్ గా సలార్ మూవీలో ఆయనకి చాలా ఒక 5-6 నిమిషాలే ఉంది మొత్తం సినిమా మొత్తంలో. ఆయన చాలా తక్కువ మాట్లాడారు. కానీ ఈ సినిమాలో ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది, ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం ఒక 70% ఆయనే కనబడతారా, లేదంటే ఇంకా ఇతర ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, ఈ సైడ్ యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పొటెన్షియల్ ఇస్తారా అన్నదే మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది. కానీ నిజంగా ఒక గ్రాండియర్ లుక్ అయితే ఉందండి. ప్రభాస్ గారు ఎప్పుడు అడుగుతారు కంటెంట్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా ఉంది. కొన్ని వాటికి ఆది పురుషుకి అడిగారు, అందరూ బాగుందన్నారు. కానీ ఆ విఎఫ్ఎక్స్ 500 కోట్లు ఖర్చు పెడితే ఎందుకని అనిపించింది. కానీ ఫస్ట్ టైం 800 కోట్లు ఒక చిన్న ఒక నార్మల్ డైరెక్టర్ మారుతి గారికి ఇచ్చి 800 కోట్ల బడ్జెట్కి వెళ్ళింది. అది కూడా 300 కోట్ల నుంచి 800 కోట్లకి వెళ్ళింది. అందరూ చాలా విమర్శించారు, 800 కోట్లు ఎందుకు, ఏముంది అన్నారు. ట్రైలర్ 1 చూసినప్పుడు కూడా నేను కూడా అన్నాను. నేను అంత మాట్లాడలేదండి, ఏముందని అనలేదు. నాకైతే నచ్చింది. మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో నాకైతే తెలీదు. నాకైతే ఇప్పుడు 800 కోట్లు మీరు న్యాయం చేశారని నాకైతే అనిపించింది. ఇంకా ఇంతకన్నా మాట్లాడటం ఇంకేం లేదండి. సినిమా చూసినప్పుడు రివ్యూలో మాట్లాడుకుందాం, సినిమా వెళ్దాం అది. ఇంకా మళ్ళీ మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.